ఇమేజెస్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా? ఉమ్, సో ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్స్. సో మీరు ప్రాజెక్టు మీకు ఆ ప్రాజెక్ట్ అసైన్ అయినప్పుడు ఇవి ప్రొవైడ్ చేస్తారు మీకు. ఇప్పుడు ఉమ్, కొన్ని లూసిడ్ అనేసి ఒకటి ఉంటాయి డయాగ్రామ్స్ అక్కడ, అంటే లూసిడ్ అనే ఒక టూల్ అన్నమాట. ఉమ్, అంటే డయాగ్రామ్ రిలేటెడ్ టూల్ అక్కడ డెవలప్ చేసి మీకు స్ట్రక్చర్ అనేది ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అంటే మనము కాన్ఫ్లుయెన్స్ పేజ్ అని చెప్పుకున్నాం చూసారా? ఉమ్, ఉమ్, ఓకే, దాంట్లో ఇస్తారు. ఓకే, ఓకే. లెట్ మీ ఓపెన్ దట్ ఆల్సో. ఏడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్, యా. ఇది అఫ్ కోర్స్ మీరు ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే కాబట్టి మీకు అంత ఇన్ డెప్త్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనకి మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ చేసేదా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉమ్, కాన్ఫ్లుయెన్స్ పేజ్ అని ఉంటుంది. ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్ లో ఏముంటుంది అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏం ప్రాజెక్ట్ ఓకే. చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ లో లైక్ డేటా ఎలా వస్తుంది, లైక్ టూల్స్ అండ్ టెక్నాలజీ. సింపుల్ గా చెప్పాలంటే టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఉమ్, కాన్ఫ్లుయెన్స్ పేజ్ లో ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ కూడా మీకు కాన్ఫ్లుయెన్స్ పేజ్ లో ఉంటుంది. ఓకే, ఓకే. దాన్ని ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. మీరేం యూస్ చేస్తున్నారు ప్రకాష్ గారు? ఇదేనా లేకపోతే ఇంకెవరైనా యూస్ చేస్తున్నారు డిఫరెంట్? కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ మా సైడ్ లో కూడా. మీకు ఉంటుంది యాక్చువల్ గా, ఎందుకంటే ఇది యుఎస్ వాళ్ళు యూస్ చేసేది. మాది యుఎస్ వాళ్ళు యూకే వాళ్ళదే కదా ఇది. యా యా అంటే యా అంటే యాక్చువల్ గా అవును, కాన్ఫ్లుయెన్స్ కాన్ఫిడెన్స్ పేజ్ ఎక్కువ అండ్ యూస్ చేస్తాం. యా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్ యూస్ చేస్తుంటారు. బేసికల్ గా ఏంటంటే సింపుల్ కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే ఏం లేదు, మన ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ సేవ్ చేసి ఉంటారు. సో ప్రతి ఒక్కడికి వచ్చి ఆ డాక్యుమెంటేషన్ ఇవ్వండి అంటారు కదా. ఆ డాక్యుమెంటేషన్ ఇచ్చే బదులు వాళ్ళు లింక్స్ ఇస్తారు. ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని మనం చదువుకోవడమే ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఓకే, ఇది ఇప్పుడు వెహికల్ డిఏ ఉంది. ఓకే, సో ఇట్లా ఇన్ఫర్మేషన్ రాసుంటారు వాళ్ళు. ఆ లింక్ మీకు ఇస్తారు. సో మీరు ఆ, ఏదైతే మీకు టాస్క్ అసైన్ చేస్తారో ఆ టాస్క్ లో ఆ టాస్క్ మీరు స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ రీడ్ చేసుకోవాలి. ఇది క్లియరే కదా? యా. అఫ్ కోర్స్ మీ ఇద్దరికి తెలిసే ఉంటుంది, అంత ఇన్ డెప్త్ అవసరం లేదు. బట్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు అజూర్ డెవాప్స్ అనేసి ఒక స్ప్రింట్ బోర్డు ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు స్ప్రింట్ ఏది యూజ్ చేస్తున్నారు? బిట్ బకెట్. నో, స్ప్రింట్ బోర్డు మీకు టాస్క్లు ఎలా అసైన్ చేస్తారు? ఓకే, ఓకే. జీరా. మీకు జీరానా? యా. సో జీరా, ఇది జీరా. సేమ్ జీరా లాంటిది. ఇది జీరానే లేండి, జీరా లాంటిది ఎందుకు. ఇది అజూర్ డెవాప్స్ బోర్డు. అజూర్ డెవాప్స్ లోనా? ఓకే. యా, యా. మేమైతే ఇది యూజ్ చేస్తున్నాము. సో ఉమ్, సేమ్ దీంట్లో మనకి టాస్క్లు అనేవి తెలిసిందే మీ అందరికి. yes. స్ప్రింట్స్ యా, స్ప్రింట్స్ ఉంటాయి. సో స్ప్రింట్స్ అంటే లైక్ మనకి ఒక 10 days ఉంటుంది. ఈ 10 days లో మనకి ఎన్ని టాస్కులు చేయగలుగుతామో అన్ని టాస్కుల్ని బ్యాక్లాగ్ లో నుంచి పిక్ చేసుకుంటాం మనం. రైట్. సో ఇక్కడ పిక్ చేసుకొని ఆ టాస్కుల్ని మనం ఇక్కడ యాక్టివ్ చేసుకుంటాం. ఎవరికైతే టాస్క్ అసైన్ చేస్తారో ఆ టాస్క్ ని వాళ్ళు స్టార్ట్ చేయాలి. సో ఇనిషియల్ గా ఇట్లా ఉంటుంది. ఇది యూజర్ స్టోరీ అంటారు. ఉమ్, ఓకే, వీటిని టాస్క్లు అంటాం మనం. సో ఉమ్, మనకి అసైన్ చేస్తే అసైన్ చేస్తారు, లేదంటే పిక్ చేసుకోవచ్చు. మాకు ఎలా ఉంటుందంటే సమ్ టైమ్స్ మా టీమ్ లీడ్ అసైన్ చేస్తాడు, లేదంటే సమ్ టైమ్స్ మేమే పిక్ చేసుకుంటాం మాకు ఏది నేను చేయగలుగుతాను అనేసి. సో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఇది నేను చేయగలుగుతాను అనుకోండి. ఫర్ ఓకే, ఫస్ట్ మనము ఈ యూజర్ స్టోరీ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ స్టోరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత ఆ టాస్క్ ఏం చేయాలో ఆ టాస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఓకే. అండ్ ఇక్కడ మనకి కొన్ని అవర్స్ ఉంటాయి, ఎస్టిమేటెడ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్. ఉమ్. యాక్చువల్ గా మీరిద్దరు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తుంటే మీకు సంథింగ్ లేదు, లేదు, లేదు. పెద్దగా అనిపిస్తుంది. నేను అట్లే. ఇంకా అంటే వీళ్ళు ఏమైనా జాయిన్ అయితే కొంచెము ఎక్స్పెక్ట్ చేశాను నేను వాళ్ళకి ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి. ఉమ్. బట్ ఏదో మీకు ఏబిసిడి ఆల్రెడీ తెలిసినానికి మళ్ళీ నేను నేర్పిస్తున్నట్టుంది నాకు. లేదు, లేదు, ఇది నేను Yeah. వాడలేదండి, ఎప్పుడు అజూర్ తీసి వాడలేదు. మీరు ఆహా, ఓన్లీ జీరా ఓకే, వాడతాం మేము. నో నో గుడ్ అండి, మీరు షేర్ చేయండి, పర్లేదు. ఓకే, మేము జీరా వాడతాం, ఇది ఎప్పుడు వాడలేదు. బెటర్ రైట్, నాలెడ్జ్. ఓకే. సో ఈ టాస్క్ కి కొన్ని త్రీ
పాయింట్స్ ఇస్తారండి. లైక్ ఎస్టిమేటెడ్ అవర్స్, రిమైనింగ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్. అంటే ఉమ్, ఈ టాస్క్ మీరు ఎన్ని అవర్స్ చేయగలుగుతారో ఆ పాయింట్ ఇక్కడ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ 6 అవర్స్ పట్టింది అనుకుందాం. ఓకే. ఉమ్, సో 6 అవర్స్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఈ రోజు మీరు టాస్క్ మీద వర్క్ చేశారు. వర్క్ చేసినప్పుడు అది ఇంకా కంప్లీట్ అవ్వాల. కంప్లీట్ అవ్వకపోతే వర్క్ చేశారు కదా! సో అప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తారు. నేను ఈ రోజు ఈ టాస్క్ మీద 3 అవర్స్ పని చేశాను. సో ఇప్పుడు టోటల్ 6 కదా! నేను ఆల్రెడీ 3 కంప్లీట్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 3 hours. 3 ఉంది. సో ఇక్కడ 3 పెట్టి సేవ్ చేసుకుంటాం. సో మన ఎవరైతే లైక్ ఇక్కడ యాక్టివ్ చేద్దాం. ఎవరైతే మన టీమ్ లీడ్ ఉన్నారో లైక్ వాళ్ళు ఏమంటారు, Scrum స్క్రమ్ Master. మాస్టర్, స్క్రమ్ ఉమ్, మాస్టర్ అంటారు కదా, రైట్. స్క్రమ్ మాస్టర్ ఉన్నారు. ఆ స్క్రమ్ మాస్టర్ ప్రతిసారి మనల్ని ఇండివిజువల్ అడగడు ఏ టాస్క్లు చేస్తున్నావు ఏంటి అనేది. సో తను ఏం చేస్తాడు అంటే సింపుల్ గా ఈ బోర్డ్ చెక్ చేసుకుంటాడు. సో ఈ బోర్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అసైన్డ్ టు నా మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఎవరెవరికి ఇది. సో ఇక్కడ సాయిరామ్ ఎన్ని టాస్క్లు స్టార్ట్ చేశాడు అంటే ఎన్ని టాస్కులు సాయిరామ్ మీద ఉన్నాయి, ఎన్ని టాస్కులు అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు, ఎన్ని టాస్కులు పిఆర్ రైజ్ చేస్తున్నాడు, ఎన్ని టాస్కులు రివ్యూ అయ్యింది, ఎన్ని టాస్కులు కంప్లీట్ అయినాయి ఆ స్ప్రింట్ కి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పిఆర్ అంటే ప్రొడక్షన్ రివ్యూ. నో నో నో, పుల్ రిక్వెస్ట్ అది చెప్తాను. ఓకే పుల్ ఓకే రిక్వెస్ట్. సార్. దట్ ఫ్లో ఐ డోంట్ నో, ఐ నెవర్ వర్క్ యాజ్ డెవలప్. యా యా ఇవన్నీ డెవలపర్ రిలేటెడ్ బోర్డ్ ఇది. ఓకే రైట్. సో మీకు టాస్క్లు ఎలా అసైన్ అవుతాయి, ఇక్కడ మీకు టాస్క్లు అసైన్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పేజ్ లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం డాక్యుమెంటేషన్ అంటే ఇవే లింక్స్ షేర్ చేస్తారు. నెక్స్ట్ అజూర్ డెవాప్స్ బోర్డ్ లో మీకు టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు గిట్ హబ్ లో యాక్చువల్ కోడ్ ఉంటుంది. ఓకే. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే మీకు అసైన్ చేశారో ఆ ప్రాజెక్ట్ యొక్క కోడ్ అనేది గిట్ హబ్ లో స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రెపో అంటాం. ఓకే, ఇదంతా రెపో. ఇది రెపో అంటే లైక్ రిపాజిటరీ. ఇది వచ్చేసి రిపాజిటరీ నేమ్. ఇక్కడ మీకు అది ఇందాక నేను చెప్పాను చూసారా, పిఆర్ అనేసి ఆ పుల్ రిక్వెస్ట్లు ఇక్కడ ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాస్క్ అసైన్ చేశారు, రైట్. ఓకే. ఆ టాస్క్ నేను కంప్లీట్ చేశా. కంప్లీట్ చేసి పిఆర్ రైజ్ చేశాను అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ పిఆర్ అంటే నాకు టాస్క్ కంప్లీట్ అయిపోయింది, నా కోడ్ డెవలప్ చేశాను, నేను చేంజెస్ చేసిన కోడ్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి అని చెప్తున్నాను అన్నమాట. అంటే పిఆర్ రైజ్ చేసి అని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం, ఇక్కడ 2 పిఆర్లు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ పిఆర్ మీద క్లిక్ చేసిన. సో ఈ పిఆర్ లో ఇక్కడ చూడండి 31 చేంజెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 31 అంటే ఇక్కడ మీకు చూపిస్తాను 2 కంపారిజన్ చేస్తూ. కాలేదు ఇది. లోడ్ డిఫరెన్స్ అనేది I think I was deleted. ఓకే, యా ఇది ఇది ఇనిషియల్ గా కాబట్టి కొద్దిగా కనిపించట్లేదు. ఇంకొక పేరు తీసుకుందాం డిఫరెన్స్ కనిపించడానికి. సంథింగ్ డాకర్ కోడ్ 7 చేంజెస్ అనేది ఇట్లా. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిస్టింగ్ కోడ్. ఓకే. ఇక్కడ మీరు మోడిఫికేషన్ చేసిన కోడ్ ఇది. ఓకే. సో ఇప్పుడు మీరు పిఆర్ అంటే ఏంటంటే మీరు చేంజెస్ పంపిస్తారనమాట. అంటే ప్రీవియస్ కోడ్ ఏముంది, మీరు రీసెంట్ గా ఏం చేంజెస్ చేశారనేసి. సో ఇక్కడ వీళ్ళు చూస్తారు. మీరు ఈ కాన్వర్జేషన్ లో ఇక్కడ రాస్తారనమాట మీ ఇన్ఫర్మేషన్ మొత్తం, మీరు ఏమేం చేశారు ఏంటి అనేది. వాళ్ళు ఎవరైతే మీ పిఆర్ ని రివ్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఓకే. ఇక్కడ వచ్చేసి మీరు ఎవరికి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టీం ఉంది, మీరు నేను ప్రకాష్ గారు ఉన్నారు. ఓకే. మీరు డెవలప్ చేశారు. ఇప్పుడు మా ఇద్దరికి ఇస్తున్నారు అనమాట. లైక్ మన ముగ్గురు ఒక టీంలో ఉన్నాం కాబట్టి సాయి అండ్ ప్రకాష్ గారు ఒకసారి చూడండి, నేను కోడ్ డెవలప్ చేసినాను, చేంజెస్ ఏమైనా ఉంటే ఒకవేళ అంతా బాగుంటే అప్రూవ్ చేయండి అంటారు.
ఓకే. సో మేమేం చేస్తాము, మాకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మేము ఫైల్స్ లోకి వెళ్ళి ఓకే ఇక్కడ చూసుకుంటాం. ఇవి యాక్చువల్ ఒరిజినల్ కోడ్, ఇవి మీరు చేంజెస్ చేసిన కోడ్. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లైన్ తీసుకుందాం. ఏదో ఒక లైన్ నా దగ్గర, ఈ లైన్ లో నాకు ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఓకే. ఓకే. నేను ఏం చేస్తాను, దిస్ లాజిక్ లుక్స్ నాట్ గుడ్. ఓకే, ప్లీజ్ అప్డేట్ దిస్ అని ఇది రాస్తాను. జనరల్ గా మేనేజర్ రివ్యూ చేస్తుంటాడా అంతేగా? మేనేజర్ కాదు, టీమ్ మెంబర్స్ అందరూ. టీమ్ టీమ్ మెంబర్స్ మెంబర్స్ అందరూ. మేనేజర్ కాదు, మినిమం ఇద్దరు రివ్యూ చేయాలి. మీ కోడ్ ని, మీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ ని దీంతో ఓవర్ రైట్ చేయాలి అంటే, ఒరిజినల్ కోడ్ తో. ఓకే. ఒరిజినల్ కోడ్ తో ఓవర్ రైట్ చేయాలి అంటే మీ చేంజెస్ ని ఇద్దరు అప్రూవ్ చేయాలి మినిమం. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మిగతా అప్రూవర్స్ కూడా టెస్ట్ చేస్తారా కోడ్ ని? ఆహా లేదు, అవసరం లేదు. మినిమం ఇద్దరు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అందరు చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఖాళీగా ఉంటారు కొంతమంది, కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు కదా. సో ఇప్పుడు దానికి మొత్తం డెఫినెట్ గా పుల్కి ఓనర్ ఉంటారు ఓనర్ ఇక్కడ పుల్ రిక్వెస్ట్, అది ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను క్లియర్ గానండి. బేసికల్ గా ఇప్పుడు శ్రీరామ్ గారు మీరు కోడ్ డెవలప్ చేశారండి, మీరు బిఆర్ రైజ్ చేశారు. బిఆర్ ఇస్ నథింగ్ బట్ పుల్ రిక్వెస్ట్ షార్ట్ కట్ లో. ఓకేనా? దాని మీనింగ్ ఏంటి అంటే నా కోడ్ అయిపోయింది డెవలప్మెంట్, సో నా కోడ్ చేంజెస్ మీకు పంపిస్తున్నాను, ఒకసారి రివ్యూ చేయండి. రివ్యూ జనరల్ చేసి సెండ్ ఫర్ రివ్యూ అని క్లిక్ యా చేస్తాం రైటింగ్ మీరు కింద. యా అంతే. సో మీరు అందరు రివ్యూ చేసిన తర్వాత యాక్చువల్ గా మీరు డెవలప్ చేసిన కోడ్ ఒరిజినల్ కోడ్ తో ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే. ఓకేనా? సో అలా ఓవర్ రైడ్ అవడం అంటే అంత ఈజీ కాదు. అది మీ ఒరిజినల్ కోడ్ ని ఓవర్ చేశారంటేనే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైతే దాన్ని అప్రూవ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కేర్ఫుల్ గా రివ్యూ చేస్తారు. వీడు కరెక్ట్ గా చేశాడా లేదా, ఇచ్చిన ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా. మీరు రివ్యూ చేసి అప్రూవ్ కొట్టారు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్ లో ఏమైనా వస్తే. అందుకే ఎవడు పడితే వాడు రివ్యూ చేయడు తొందరగా. మనం అడుక్కోవాలా, అరే బాబు రివ్యూ చేయి అనేసి. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేయడం అంటే ఇట్స్ లైక్ 1 hour 2 hours పడుతుంది. ఎందుకు, నువ్వు చేసిన ఫంక్షనాలిటీ ఇప్పుడు ఒకటైతే సింపుల్ గా ఉంటుంది, ఒక ఫైల్ అయితే వెరీ సింపుల్ గా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 10 ఫైల్స్ అప్డేట్ చేశారు. ఆ ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా అని నేను లోకల్ టెస్ట్ చేసుకోవాలి మీరు రాసిన ఫంక్షనాలిటీ. ఓకే. ఎక్కడైనా లాజిక్ ఇష్యూ ఉందా లేదా అని నేను చెక్ చేయాలి మళ్ళీ. ఓకే. సో అవన్నీ చెక్ చేసుకొని నేను అప్రూవ్ చేస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే మెయిన్ బ్రాంచ్ ని ఓవర్ రైట్ చేస్తున్నామని అర్థం. ఓకే. ఎవడైతే అప్రూవ్ చేసాడో వాళ్ళందరికి ఇంపాక్ట్ పడుతుంది ఫ్యూచర్ లో. అంటే ఎందుకు అప్రూవ్ చేసావు అని అడుగుతాడు నిన్ను. నువ్వు రివ్యూ చేసి అంటే చూసి ఖచ్చితంగా అంటే నీకు వ్యాలిడ్ అయితేనే అప్రూవ్ చేసావా లేదా ఏదో తమాష్కి, లైక్ కొంతమంది ఉంటారు కదా, ఏం చూడకుండా అప్రూవ్ కొట్టి పారినవుతారు, అట్లా చేసావని అడుగుతారు అనమాట. సో ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది యాడ్ చేయాలి మనం రివ్యూ చేస్తున్నాం అంటే. ఓకే. సో స్టార్ట్ రివ్యూ కొట్టంగానే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక రివ్యూ జస్ట్ అప్రూవ్ రిక్వెస్ట్. ఓకే. సబ్మిట్ కొడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో కాన్వర్జేషన్ లో వచ్చింది, వాడికి వెళ్తారు మెసేజ్. ఓకే, దిస్ లుక్స్ నాట్ గుడ్, ప్లీజ్ అప్డేట్ అనేసి. మళ్ళీ ఏం చేస్తారు మీరు, ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్కి వెళ్ళి మీరు కోడ్ అప్డేట్ చేసుకొని మళ్ళీ పిఆర్ అంటే అది రీఫ్రెష్ చేస్తారు ఈ బ్రాంచ్. వన్స్ మీకు అంతా అప్రూవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ బాటమ్ లో గ్రీన్ బటన్ వస్తుంది. ఓకే, అక్కడ మీరు మెర్జ్ కొడతారు. ఓకే, ఈ ఫ్లో యా అక్కడతో మీకు టాస్క్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ టాస్క్ తీసుకెళ్ళి డన్ అంటే ఈ స్ప్రింట్ లో మీరు ఒకటి కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు, వెయిట్ చేయరు, మళ్ళీ ఖాళీ ఉంటే మీకు తగ్గట్టు తీసుకుంటారు. అంటే మీకు తగ్గట్టు ఉన్నాయా, ఉంటే తీసుకొని చేసేయాలి మీరు అంతే. లేదంటే మేనేజర్ కి రిక్వెస్ట్ పెట్టాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాస్క్ ఆన్ ద బోర్డ్, ప్లీజ్ అసైన్ మీ అనేసి. వాడు ఏం చేస్తాడు, బ్యాక్లాగ్ లోకి వెళ్ళి ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే వాటిని పిక్ చేసుకొని అవి మీకు అసైన్ చేస్తాడు. బ్యాక్లాగ్ అంటే పాస్ట్ లో కదా, ఫ్యూచర్. అవును. బ్యాక్లాగ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడు 100 టాస్క్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, 100 యూజర్ స్టోరీలు ఉన్నాయి అనుకుందాం. 100 యూజర్ స్టోరీలు మనం 10 రోజుల్లో చేయలేం కదా. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే 100లో నుంచి ఈ రోజు ప్రయారిటీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక 10 పిక్ చేసుకుంటారు ఆ స్ప్రింట్ కి డెవలప్ చేసుకుంటా ఉంటారు. ఒకవేళ మనము 10 days కన్నా ముందే అయిపోయినాయి అనుకోండి ఆ టాస్క్లు,
ఇప్పుడు అదే స్ప్రింట్ లో బ్యాక్లాగ్ లో ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు మళ్ళీ. ఓకే. సో వాళ్ళ గోల్ ఏంది, ఈ 10 యూజర్ స్టోరీస్ కంప్లీట్ అది 100 కంప్లీట్. యూజర్ స్టోరీస్ కంప్లీట్ అవ్వాలి. యాహ్! ఎప్పుడైతే 100 యూజర్ స్టోరీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు ప్రాజెక్ట్ లో నుంచి వాళ్ళందరినీ లే ఆఫ్ చేసేయాలి. అదే వాళ్ళ గోల్. అర్థమైంది నేను చెప్తుంది. అర్థమైందండి. సో ఇప్పుడు మిమ్మల్ని కంపెనీలో ఉంచాలా తీసేయాలి అనేది ఈ బ్యాక్లాగ్స్ డిసైడ్ చేస్తాయి. ఇక్కడ అంతేగా. ఇక్కడ బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వర్క్ ఎక్కువ ఉన్నట్టు. హ్మ్. బ్యాక్లాగ్స్ లేవు అనుకోండి, వర్క్ లేనట్టు. వర్క్ లేకపోతే ఏం చేస్తారు, లే ఆఫ్ చేసేస్తారు. అంతేగా. వాళ్ళు బల్క్ లో లే ఆఫ్స్ ఎలా చేస్తున్నారంటే బై యూజింగ్ దిస్ బోర్డ్స్. ప్రింట్ బోర్డ్. వర్క్లు ఉన్నాయా లేదా, వాడి కెపాసిటీ, ఇక్కడ కెపాసిటీ కూడా ఉంటుంది అనమాట. ఎవడు హ్మ్. ఎంతసేపు పని చేస్తున్నాడు, ఎన్ని అది. టాస్కులు పని చేస్తున్నాడు, అది మీకు ఇది అంత డెప్త్ అవసరం లేదు, ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇంతవరకు క్లియరే కదా. యాహ్! ఓకే. రైట్. మూడింటి మీద మీకు క్లారిటీ వచ్చేసింది. ఓకే. నా ఇప్పుడు ఒక టాస్క్ చూద్దాము. ఇది ఫ్రీగా అకౌంట్ వస్తుందా? ఎనీవన్ కెన్ క్రియేటా? ఫ్రీ అకౌంట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా. హ్మ్. సో బేసికల్ గా ఈ ఒకటి తీసుకుందాం, ఏదైనా ఒకటి. ఇది తీసుకుందాం, ఈ ఆర్కిటెక్చర్. ఓకే. సో ఇక్కడ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది ల్యాండా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది ల్యాండా, ఇక్కడ ఒకటి ఉంది ల్యాండా. ఓకే. సో ఓకే. ఎక్కడైతే మీకు ల్యాండా కనిపిస్తుందో అక్కడ ఒక ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టే. సో ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తుంటారు, ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తుంటారు, ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తుంటారు. సో ఇది బేసికల్ గా వీడు ఏం చేశాడంటే సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని ఇచ్చాడు. ఆ, ఓకే. ఇది మర్చిపోయి, ఇది ఎవడో నేర్పించడానికి యూజ్ చేసిన ఫ్లో డయాగ్రామ్ లాగా ఉన్నది. ఏదన్నా ఒక వ్యాలిడ్ పిక్ చేద్దాం. ఓకే. ఇది పిక్ చేసుకుందాం. రైట్. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇక్కడ ఒక ల్యాండా ఉంది కదా, హ్మ్. ఇక్కడ ఒక S3 బకెట్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది, సో వెరీ సింపుల్ అండి. మనము హ్మ్. చేసే వర్క్ అంతా ఏంటంటే డేటాని ప్రాసెస్ చేసే వర్క్ అంతే. అంతే. ఒక చోట నుంచి ఒక చోటకి. ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళాలి. సో ఒక ఓకే. చోట నుంచి ఇంకో చోట తీసుకుంటే ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకెళ్ళడానికి మధ్యలో మనకి సర్వీసెస్ ఉంటాయి. ఓకే. సో సింపుల్, ఒకటి స్టోరేజ్ సర్వీస్ ఉంటుంది, హ్మ్. ఇంకోటి ప్రాసెస్ సర్వీస్ ఉంటుంది, హ్మ్. ఇంకోటి ఎన్విరాన్మెంట్ మెయింటెనెన్స్ చేసే సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఓకే. స్టోరేజ్ సర్వీస్ ఇక్కడ ఎస్. ఏదర్ మనకి S3 ఉండొచ్చు, డేటాబేస్ ఉండొచ్చు, సమ్ ఇంకా అదర్ సర్వీసెస్ ఏమన్నా ఉండొచ్చు. అక్కడి నుంచి తీసుకొచ్చేది ల్యాండా. ఈ ల్యాండా వచ్చేసి మన కోడింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఓకే. ఇదేం చేస్తుంది, డేటాని రీడ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ముందుకు మూవ్ చేస్తుంది. అది హ్మ్. ఎక్కడికి మూవ్ చేస్తుంది అనేది దాని ఇష్టం. అది హ్మ్. ఇంకొక ల్యాండాని ట్రిగ్గర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా S3 బకెట్ లోకి మూవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. సమ్ ఇంకా అదర్ సర్వీసెస్ ఏమైనా ఉంటే దాన్ని ట్రిగ్గర్ చేస్తారు. రీడ్, హ్మ్. అవుట్పుట్ ఎక్కడ పంపిస్తున్నాము అంతే. సో హ్మ్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి. హ్మ్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ మీకు అసైన్ చేసినప్పుడు, ఓకే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ల్యాండా ఏ సర్వీస్ ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. అంటే ల్యాండాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మరి ఇంకొకటి, ఒక ల్యాండాకి ఒక ఇన్పుటే ఉంటుంది, లైక్ ఒక ట్రిగ్గర్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇది బానే ఉంది ప్రాజెక్ట్. యా యాహ్! యా ఇది. ఈ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన కోడింగ్ ఏముండదండి ఇక్కడ. కోడింగ్ హ్మ్. మనం ఆల్రెడీ చేసాం, మన ETL ప్రాసెస్. అది జస్ట్ హ్మ్. కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. హ్మ్. సో మీరు కొండ గుర్తుందంటే ఒక ల్యాండాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ల్యాండా మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. అండ్ ల్యాండాకి అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది. ఓకేనా. ఈ హ్మ్. ఈ ఈ మూడిటి మీద మీరు అవగాహన అనేది ఉండాలి. ఒకటి, మూడు అంటే ఏంటంటే ఇది చూడండి, ఇది ఒక ఫంక్షన్. ఇది నేను హ్మ్. ఫంక్షన్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఇన్పుట్ ఏముండాలి, అవుట్పుట్ ఏముండాలి. ఓకే. రైట్. ఇక్కడ హ్మ్. ప్రాసెస్ కూడా ఏం చేయాలి అని తెలుసుకున్నాను అంతే. ఓకే. ఎందుకు అలా చెప్తున్నాను అంటే రీజన్ ఏంటి అంటే ల్యాండాకి వచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ మారిపోద్ది. ఇప్పుడు ఓకే. S3కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, హ్మ్. APIకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది.
ఓకే. ఓకేనా? సో స్ట్రక్చర్ మారిపోద్ది. ఇప్పుడు చూద్దాం, అది లైవ్ లో చూద్దాము. ఓకే, Yeah. కోడ్ చేసే ముందు ఒకసారి నేను ఇది స్ట్రక్చర్. సో మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్ ట్రిక్కర్స్ అన్నమాట అవి. ట్రిక్కర్స్ Mm. అంటే లాంబ్డా ఫంక్షన్ ని ఇన్వోక్ చేయడం, అంటే లాంబ్డా ఫంక్షన్ రన్ చేసేవి అనమాట. ఓకే, Mm. సో ఏదైనా మీరు లాంబ్డా మీద వర్క్ చేస్తుంటే మీరు స్ట్రక్చర్స్ క్లియర్ గా గమనిస్తే ఇక్కడ ఇక్కడ గమనించండి, ఒక లాంబ్డాకి ఒక ఫ్లోనే ఉంది చూడండి. Mm. ఇది ఎక్కడ In- తీసుకున్నా చూడండి, ఇక్కడ ఈ లాంబ్డా తీసుకుంటే ఇన్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది. Mm. ఇక్కడ లాంబ్డా తీసుకుంటే ఇక్కడ ఇన్పుట్ అమెజాన్ ఆర్డిఎస్ వస్తుంది. ఇది ఇన్పుట్ కాదండి, ఇది జస్ట్ ఒక ట్రిగ్గర్ ఇది. అంటే Okay. స్టెప్ ఫంక్షన్స్ అంటే ఎలా చెప్పొచ్చు, స్టెప్ ఫంక్షన్స్ అంటే లైక్ మన విండోస్ అదే షెడ్యూల్ చేస్తాం కదా, షెడ్యూలర్ Okay. ఒకదాని తర్వాత ఒకటి Okay. ఒకదాని తర్వాత. Okay. ఓకే, అదే అనమాట ఇక్కడ స్టెప్ ఫంక్షన్. ఓకే, యాక్చువల్ గా ఇది స్టెప్ 1, ఇది ఇక్కడికి వస్తుంది. ఇదేం Mm. చేస్తుంది, స్టెప్ 2 రన్ చేస్తుంది, ఇది రన్ చేస్తుంది. ఇది అయిపోయిన Mm. తర్వాత దీన్ని రన్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇస్తుంది, దీన్ని రన్ చేస్తుంది. Mm. ఇది ఇక్కడికి వెళ్తుంది. 4 ఎక్కడ ఉంది? Fine. ఓకే, 1 2 ఇచ్చాడు, దీన్ని ట్రిగ్గర్ చేశాడు 2. ఇది దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, ఏం లే, ఈ లాంబ్డా ఫంక్షన్ నుంచి వచ్చే అవుట్పుట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది స్టోరేజ్. అమెజాన్ రెడ్ షిఫ్ట్ అంటే స్టోరేజ్, ఇది స్టోరేజ్. Mm. రెండు Mm. ఈ లాంబ్డా ఫంక్షన్ అంటే ఇది చూడండి, క్లౌడ్ వాచెస్. క్లౌడ్ వాచ్ లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ లాంబ్డా ట్రిగ్గర్, ఈ లాంబ్డా వచ్చేసి రెండు దగ్గరలో స్టోర్ చేస్తుంది. అలాగే మళ్ళీ ఇంకొక లాంబ్డా తీసుకున్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ లాంబ్డాకి ఆర్టీఎస్ నుంచి వస్తున్న ఇన్పుట్ దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేస్తున్నాడు, అంటే ఇక్కడ స్టోర్ చేస్తున్నాడు. అంటే బేసికల్ గా ఏం చేస్తున్నాడు అంటే ఇది ఇది రెండు సేమ్ అన్నమాట. ఇక్కడ లోపల ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తుంటాడు, ఎందుకంటే ఓన్లీ సేమ్ రెడ్ షిఫ్ట్ యూజ్ చేస్తున్నాడు కదా. దీనికి ఇదే Yeah. ఇస్తున్నాడు, దీనికి ఇదే ఇస్తున్నాడు. Maybe some అందుకని of the చెప్పి data need to go to the DynamoDB, some of the అదే data need to go to Redshift. Mm. రైట్. Some of the నేను data go ఫైనల్ to గా S3. ఫైనల్ గా చెప్పాలనుకుంటే ఏంటంటే ట్రిగ్గర్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ట్రిగ్గర్ మీద ఫోకస్ చేయాలంటే ఇది చూడండి. సో ఇది ఏపీఐ. ఏపీఐ Mm. నుంచి వస్తే ఇన్పుట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, Mm. అదే మనకి S3 నుంచి వస్తే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. Okay. అదే మనకి డైనమో డిబి నుంచి వస్తే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఒక క్లారిటీ వచ్చింది కదా. సో Mm. మనం దేని మీద పని చేస్తున్నామో దాని యొక్క ఇన్పుట్ స్ట్రక్చర్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అది వచ్చే దాన్ని బట్టే కదా మనం ప్రాసెస్ చేయగలుగుతాము. Yeah. దాంట్లో కీస్, ఇది డిక్షనరీ డేటా. ఈ డిక్షనరీ Okay. డేటాలో ఇప్పుడు నేను రికార్డ్స్ ఈవెంట్ అని తీసుకున్నాను అనుకో, కోడ్ రాశాను. ఇప్పుడు ఈ ఇన్పుట్ వస్తే పని చేస్తుందా? ఈ స్ట్రక్చర్ డిఫరెంట్, పని చేయదు, మారిపోద్ది. Mm. ఓకే, రైట్. ఇప్పుడు సో with the- లాంబ్డాలో ఇఫ్ ఎల్స్ పెట్టుకొని ప్రాసెస్ చేస్తున్నారా? అంటే ఏ ట్రిగర్ వస్తే ఎలా ఆ, హ్యాండిల్ అది చేయాలా? అలా చేయొచ్చు. బట్ బేసికల్ గా ఒక లాంబ్డా ఒక ప్రాసెస్ కింద వాడతారు, ఏదైనా ఒక ట్రిగ్గర్ కింద. బట్ అక్కడ మీరు మల్టిపుల్ ట్రిగర్స్ చూపించారు కదా, మల్టిపుల్ ఎక్కడ? సోర్సెస్ కదా ఇంతకుముందు PPT. డయాగ్రామ్ లో, ఈ PPT. డయాగ్రామ్ లోనా, దీంట్లోనా? పీపీటీలో మీ ఓ PPT అది లో multiple- నాలుగు ఓకే నుంచి ఓకే. ఒక ఇన్పుట్ ఇచ్చారు కదా, అది కాదు కాదు కాదు, మీరు 1 to 1 అంటున్నారు కదా. మీ PPT పీపీటీలో ఓపెన్ చేయండి. PPT వెయిట్ ఆహా, ఓకే ఓకే. ఫస్ట్ స్క్రీన్ దాంట్లో అది ఇది Yeah. మీరు 4 ఇన్పుట్స్ ఇస్తున్నారు ఒకదానికి. నో నో మీరు నేను చెప్తే అదే 1 to చెప్తున్నా. 1 Huh? నేను అంటున్నాను ఏంటంటే ఈ లాంబ్డాకి మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి అంటున్నా, ఇది ఎగ్జాంపుల్. అది Okay. ఎస్కేస్ నుంచి లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చు, ఏపీఐ గేట్ నుంచి లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చు, S3 నుంచి లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చు, ఎస్ఎన్ఎస్ నుంచి లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చు అని చెప్తున్నా. చేయొచ్చు. బట్ రియల్ టైమ్ లో మల్టిపుల్ ఒకేసారి ఉండదు అంటారు. ఉండదు అంటున్నా. ఓకే, ఓకే ఎందుకు అలా మీరు ఉండదు రైట్ అంటే సైడ్ 4 స్క్రీన్స్ సేమ్ పెట్టేసి డైరెక్ట్ పెట్టేస్తే అప్పుడు ఎందుకంటే 1 to 1 కింద అయిపోయింది. ఇక్కడ బై సీయింగ్ దట్ వన్ మల్టీ టు సింగిల్ వచ్చినట్టు అనిపించింది అందుకని. అంటే వీటిలన్నిటికీ లాంబ్డాతో అర్థమైంది, ట్రిగ్గర్ అర్థమైంది. చేయొచ్చు అంటున్నా. We understood. ఓకే, సో రియల్ టైమ్ లో వచ్చేసి మీకు ఓన్లీ అమెజాన్ నుంచి లాంబ్డాకి వస్తారు ఏదైనా ఒకటి. ఎందుకు అలా అంటే
వచ్చే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను లాంబ్డా స్ట్రక్చర్ దీనికి డెవలప్ చేశాను అనుకుందాం. ఎస్కేఎస్ నుంచి ఇన్పుట్ వస్తుంది. అప్పుడు ఏపీఐ గేట్వే సంబంధించిన ఇన్పుట్ పంపిస్తే వర్క్ చేస్తుందా? సో మన వర్క్ చేస్తుంది. లాజిక్ అంతా లాంబ్డాలో ఉంటది కాబట్టి ఈచ్ టాస్క్ సింగిల్ అన్నమాట, అంతే కదా, యా, సింపుల్ లాజిక్ ఎలా డెవలప్ చేస్తాము? బేస్డ్ అంతా ఇన్పుట్ ని బేస్ చేసుకుని డెవలప్ ఇన్పుట్ చేసుకుంటాం. కాబట్టి కంపల్సరీ రైట్. 1 to 1 ఉండాలి. యా. సో అప్పుడు నేను ఎస్కేఎస్ ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన లాజిక్ కి అమెజాన్ గేట్వే సంబంధించిన ఇన్పుట్ కానీ పంపిస్తే పనిచేస్తుందా? సంజయ్. పనిచేయదు. ఒకవేళ మీరు ఫోర్స్ఫుల్ గా పని చేపించాలి అనుకుంటే, కొంతమంది ఉంటారు కదా, లైక్ నేను ఒకే లాంబ్డా రెండింటికి వాడాలని, అలాంటి సిచ్యువేషన్ కానీ వస్తే ఇఫ్ కండిషన్ పెట్టుకుంటాం. అంటే అది ఎస్కేఎస్ నుంచి వచ్చిందా ఏపీఐ నుంచి వచ్చిందా అని ఐడెంటిఫై చేసుకొని అప్పుడు అప్పుడు రిమైనింగ్ లాజిక్ అప్లై చేస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా ఉండదు. ఓకే. అది మూర్ఖత్వంగా చేస్తారు చూసారా. ఆర్కిటెక్చర్ అయితే అసలు యాక్సెప్ట్ చేయడు. కావాలంటే ఇంకో లాంబ్డా క్రియేట్ చేసుకో అంటాడు. అంతేకాని నువ్వు సేమ్ ఒకే దాంట్లో రెండింటిని అదే ఒకే ఆర్లో రెండు కత్తులు పెడదామని ట్రై చేద్దామని చూడబోకండి. అట్లా అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు రియల్ టైం వర్క్ ఇచ్చారు మీకు ఎస్కే. ఓకే, దెన్ ఈ మూడిట్లో ఏది తీసుకుందని చెప్పండి, ఏదైనా ఒకటి. ఈ మూడిట్లో మీరు ఈ మూడు కూడా రియల్ టైంలో చేసే. ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 తీసుకుంటా, అంటే ఎగ్జాంపుల్ చూపించడానికి లైవ్ లో బాగుంటుంది కాబట్టి. S3 నుంచి లేదంటే ఏపీఐ గేట్వే ఏది తీసుకుందాం కట్టున్నారు? ఏదైనా మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేయండి. రియల్ టైంలో ఎలా వీటి యొక్క ఇన్పుట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఒక కొండ గుర్తు చెప్తాను. లాంబ్డా మీద వర్క్ చేసాడు. మూడిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎస్కేఎస్ఆ, ఏపీఐ గేట్వేనా, S3నా? మీది ఫేవరెట్ ఏదైనా? S3. S3 తీసుకున్నాం ఫస్ట్. ఓకే, రైట్. S3. సో ఇప్పుడు మీ యొక్క టాస్క్ లాంబ్డా ప్రాజెక్ట్ ఇచ్చి మీరు S3 నుంచి డేటాను రీడ్ చేసి ఆ డేటాను ప్రాసెస్ చేయాలి అని అనుకున్నాం. ఓకేనా? S3 నుంచి S3 బకెట్ లో నుంచి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే S3 నుంచి లాంబ్డాకి ఇన్పుట్ ఎలా వస్తుంది, ఆ ఇన్పుట్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, యాజ్ ఎ డెవలపర్ గా లెట్స్ గో టు ద ట్రిక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు చాలా ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి. అంటే స్ట్రక్చర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేసుకుని వర్క్ చేసుకో. ఒక్కో చార్ట్ జీపీటీని అడిగినా ఇస్తుంది, బట్ చార్ట్ జీపీటీ ఇచ్చింది మనకి కరెక్ట్ ఉందా లేదా అని మనకి క్లారిటీ ఉండదు కదా. ఇది అనుకోండి పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తుంది. ఇది ఒక చిన్న ట్రిక్ అన్నమాట. అంటే నేను వాడుతుంటాను ఎక్కువగా దీన్ని. ఇన్పుట్స్ ని మనకి స్ట్రక్చర్ ఐడియా లేకపోతే. ఓకే, సో లాంబ్డాకి వెళ్దాం ఫస్ట్. ఏంటి ఇంకా ఉన్నాయా? నేను డిలీట్ చేశాను కదా. యా, సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏం డబుల్స్ లేవు. నేను ఒకటి క్రియేట్ చేస్తా, క్రియేట్. సేమ్ మీరు కోడింగ్ ఏం రాయొద్దు ఫస్ట్. ముందు స్ట్రక్చర్ తెలుసుకోవడానికి స్ట్రక్చర్ మీద ఐడెంటిఫై చేయండి. ఓకే, లెట్ మీ యాడ్ ఒక డమ్మీ. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి S3 నుంచి వచ్చిన ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ని గెట్ చేసుకోవడానికి, అంతే. డమ్మీ రన్ టైమ్ మనది ఏంటంటే పైథాన్ కదా. గో టు ద పైథాన్ 3.11. ఓకే, ఆర్కిటెక్చర్ అలా వదిలేసేయండి, ఇంకేం అవసరం లేదు. జస్ట్ క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది మన యొక్క లాంబ్డా ఫంక్షన్, రైట్. దీన్ని టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మనం చిన్నగా డిస్కస్ చేద్దాం. టెస్ట్లోకి వెళ్ళండి. టెస్ట్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేయండి, అంతే. సో ఇక్కడ మీకు గ్రీన్ బటన్ వచ్చి స్టేటస్ కోడ్ 200 వస్తే పనిచేస్తున్నాను అర్థం. ఓకే, సో మీ ల్యాండా పనిచేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ ల్యాండా ఇప్పుడు మన దగ్గర ల్యాండా ఉంది. ఈ ల్యాండాకి ఎక్కడి నుంచి ఇన్పుట్ కావాలి? సో ఇక్కడ ఉన్నాయి చూసారా ట్రిగ్గర్స్, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ట్రిగ్గరే ల్యాండాది.
మనకి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈవెంట్ డ్రైవర్ అంటాం కదా. సో ఉమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇది డ్రైవర్, ఇది ఉమ్, ఈవెంట్. సో ఉమ్. ఈ వచ్చే ఈవెంట్ బేస్ చేసుకుని ఈ డ్రైవర్ రన్ అవుతుంది. దాన్నే ఈవెంట్ డ్రైవెన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఏది కావాలో ఇక్కడ క్లిక్